ఆ అయ్యో నిద్రలేవయ్యా రాజకుమారా. తెల్లారిపోయింది, బారెడు పొద్దెక్కుతోంది. లేచి వెళ్ళి ఆవుకు పాలు పితుకు. లే. మా గారాల పురంధరుడేమో పాలు తాక్కుండా ఉండలేడు. వాడికి వెంటనే పాలు కావాలి. అలా గుడ్లప్ప చెప్పి నావంక చూస్తావే. లే. ఇంకా విను, పాలు ఒక్క చుక్క కూడా కింద రాలకూడదు అన్నట్టు ఇది గుర్తుంచుకో. ఈ ఆవు మీ అన్నయ్యదో మీ మామదో కాదు సుమా. దీన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఈ ఆవుని గనక తెచ్చి ఉండకపోతే నా వాజబొమ్మకుడు నన్ను, నా కొడుకు పురందరుణ్ణి పస్తు పిడుకోబెట్టేవాడు. పదలే. అరే చెప్పేనా చుక్క కూడా రాల్చద్దని. పాలన్నీ ఒలకపోసావు కదరా దౌర్భాగ్యుడా. మావయ్యని అడుక్కు తినమంటావుట్రా వెధవా. వదినా, ఆవు తంతే పాలు పడిపోయాయి, నేను పితుకుతాను. పదా పితుకు వెంటనే. తాగు నాన్న. ఉండు ఉండు, ఖాళీ ఉండు. తాగు తాగు త్వరగా. ఏమిటలా చూస్తున్నావు గుడ్లప్పగించి? దిష్టి తగులుతున్నా చిన్నారు బాబుకి. వెళ్ళవతలకి ఆవును తోలుకెళ్ళు. నీ కాదు చెప్పేది. ఇందా ఇంకాస్త తాగు. నీవిక్కడేం చోద్యం చూడ్డానికి నిలబడ్డావు మహారాణి? ఇంట్లో పనెవరు చేస్తారనుకున్నావు? నారాయణ నారాయణ. ప్రణామం మాత. మాత, తమరు ఒంటరిగా ఇక్కడున్నారే? ఈ వన ప్రదేశంలో ఎక్కడికెడుతున్నారు? అబ్బా నారదా, ప్రణామానికి అభివాదం చెప్పేలోగా నీవు ప్రశ్నల వర్షాన్ని కురిపించేస్తున్నావే. క్షమించమ్మా, క్షమించు. ప్రత్యభివాదం మరెప్పుడైనా చెప్పండి. ప్రస్తుతం తమరు ఒక్క విషయం చెప్పండి. తమరు ఎక్కడికి వెడుతున్నారు? నారదా, కైలాసంలో మనసు స్థిమితంగా లేదు. పుత్రులు జ్ఞాపకం వచ్చి వ్యాకుల పడుతోంది మనసు. ఇద్దరూ నాకు దూరం అయిపోయారు. వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు? ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే. బుద్ధి సిద్ధిలను వివాహం చేసుకున్న పిమ్మట గణేశుడేమో అత్తవారింటికెళ్ళి కూర్చున్నాడు. ఆ కార్తికేయుడేమో శ్రీశైల పర్వతంపై తిష్ట వేశాడు. ఇంకా అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? తమరెక్కడికి వెళ్ళకండి. తమరు కైలాసానికి మహారాణి, పైగా హిమాలయ రాజకుమారి. తమరి ఈ విధంగా ఎక్కడికైనా వెళ్ళటం ఉచితం కాదు. మాత, ఓ మాట చెబితే ఆ పరమశివశంకరులు తమకు వాహనం ఏర్పాటు చేసి ఉండేవారు కదా. కానీ నేను అనుకోవడం మాత, తమరు పరమేశ్వరునికి చెప్పకుండా కైలాసం వదిలి వచ్చినట్టున్నారు. మాతృ మమకారం, పుత్రవాత్సల్యం చేతనే నేనెంతో వ్యాకుల పడడం వల్ల నేను ఆయనకు చెప్పకుండానే మా తండ్రి వద్దకు వెళుతున్నాను. ఎంత ఆశ్చర్యం! ఇందులో ఆశ్చర్యం ఏముంది నారదా? పరమేశ్వరుని ఇష్టం లేకుండా పుట్టినింటికి వెడితే కలిగే పరిణామం ఏమిటో మరిచారా? అనర్థాన్ని కొని తెచ్చుకోకండి. దయచేసి కైలాసం తిరిగి వెళ్ళండి. ఆ పరమశివశంకరులు తమరి ఏ కోరికనైనా చెల్లించకుండా ఉంటారా? అవును, వ్యాకులత వల్ల నేను ఎంతో అధైర్యపడుతున్నాను. నేను తిరిగి వెళ్ళిపోవడమే ఉచితమేమో.
కైలాసపతి తమ నుంచి ప్రేరణ పొంది నేను పార్వతీమాత కైలాసానికి తిరిగి వెళ్ళే కార్యక్రమం పూర్తి చేశాను. ఇప్పుడు నేను స్వయంగా కైలాసానికి రాలేను. ఇక్కడ నుంచే నా ప్రణామాలు స్వీకరించండి. ఓం నమ శివాయ. పరమేశ్వరులు నేడు కూడా సమాధిలో లీనమయ్యారు. పార్వతీమాత ఎప్పుడొస్తుందో ఏమో. పార్వతీమాత వచ్చేసింది. ప్రణామం ప్రణామం మాత. మాత. ప్రణామం. ప్రణామం. మాత. ప్రణామం. ప్రణామం మాత. ప్రణామం మాత. ప్రణామం. ప్రణామం. మాత. పతి పరమేశ్వరాయ నమో నమః. ఎక్కడికి వెళ్ళిపోయావు దేవి? వెళదామనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఎక్కడికి? ఎందుకు? ఇక్కడ నా మనసు కుదురుగా లేదు. అందుకని మా పుట్టింటికి వెళదామని బయలుదేరాను. పుట్టింటికా? పిలవకుండానే? పిలవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు దేవి. మరేం చెయ్యను? పుత్రుల స్మృతి నన్ను కలవరపెడుతూ ఉంటుంది. పదే పదే వారి ప్రియ ముఖాలు నా కళ్ళలో మెదులుతూ ఉంటాయి. మరి నేను వారిని చూడను లేను, వారిని కలుసుకోను లేను. అందువల్ల నేను స్థాన పరివర్తన వల్ల మనసుకు కొంత శాంతి పొందజూశాను. అవశ్యం కలుగుతుంది, చింతించబోకు. నీకు ఈ పుత్రవియోగం త్వరలో తీరిపోతుంది. ఒక వంక పార్వతీదేవి పుత్రవియోగంతో విచారిస్తూ ఉంటే, మరొక వంక ఒక తల్లి తన పుత్రుడి కష్టాలను చూసి చింతిస్తోంది. సుఖదుఖాలనేవి విధి విధానంలో లిఖితమై ఉంటాయి. అవి కేవలం విధిని రచయించే పరమేశ్వరునికి మాత్రమే తెలుసు. దేవిక విచారానికి ఆమె కుమారుడు ఉపమన్యుడి కష్టాలకు నివారణోపాయం కేవలం పరమేశ్వరుని చేతిలోనే ఉంది. ఇలా ఆకలి తలమటించిన కన్నా మన గ్రామంలోని భిక్షమెత్తి కడుపు నింపుకుంటేనే బాగుండేది. అక్కడ అవమానాలే అవిక్కడ ఉన్నాయి. ఈ ఆకలి చూస్తే ప్రాణం పోయేటట్టుంది. నాకు అనిపిస్తోంది ఈ ఆవు పాలు తాగి ఆకలి తీర్చుకుంటే బాగుండని. వద్దొద్దు, దొంగతనంగా పాలు తాగడం అపరాధం కదూ. దొంగతనం చేయడం కన్నా ప్రాణాలను త్యాగం చేయడమే మంచిది. అమ్మా అమ్మా, ఉపమన్యు నాయనా. అమ్మా, ఇంతగా పని చేసి కూడా పస్తులుండవలసి వస్తోంది. ఇదైతే మన ఊరిలోనే చేయొచ్చు కదా. పదమ్మా, మన ఊరికి వెళ్ళిపోదాం. ఊరు మారినంత మాత్రాన అదృష్టం మారదు కదా పుత్ర. మనకి దుర్దినాలు సమాప్తం అవుతాయిలే. భగవంతుడిని నమ్ముకో నాయనా.
ఇదిగో మిఠాయి, నీకోసం ఉపమన్యుడి కోసం ఒక ఇంటాయనిచ్చాడు. తారక్ గనక తెలిస్తే ఈ మిఠాయి పురంధరుడికి ఇస్తుంది. ఇందా, నీవు ఉపమన్యుడు తినేయండి. ఇదిగో. మామా, మిఠాయి తెచ్చావా మా కోసం? అవును ఉపమన్యు, ఈ మిఠాయి నీకోసమే. ఇందా. ఆహాహాహాహా. మృష్టాన్నం, లడ్లు. నీకు సిగ్గు కూడా లేదా? నీ పుత్రుడికి మిఠాయి పెట్టకుండా నీవు పరాయి వాడికి మెక్క పెడుతున్నావా? అయ్యో, ఎలాంటి తండ్రివి! అసహ్యం వేస్తోంది నువ్వంటే. ఉపమన్యుడేమైనా పరాయివాడా? నా చెల్లెలి కొడుకు మనకి పరాయివాడా? మేనల్లుడు పరాయివాడవుతాడా? ఆహాహాహాహాహా. మేనల్లుడు మామ లోకల్లో ముందెవరైనా మనవాడ సంగతి చూస్తారు, మేనల్లుడు సంగతి కాదు. మరి తల్లి కొడుకులు చూడు, కాస్తంతైనా సిగ్గులేదు వీళ్ళకి. తెలుసు కదా, పురంధరుడు గనక తినకుంటే ఈ ఇంట్లో ఎవరు ఏది తినరు తాగరు అని. అయినప్పటికీ మిఠాయి అరగించడానికి ఎన్నెన్ని జన్మల నుంచో ఈ తల్లి కొడుకుల ఆత్మలు కలవరించేస్తున్నాయి. ఈ మిఠాయి మీదనే కదా వీళ్ళ చూపంతా. ఈనాడు వీళ్ళకిదే శిక్ష, భోజనం పెట్టేది లేదు. తెలిసిందా? పద నువ్వు లోపలికి, పద పద. అమ్మా, ఇలా రాసి ఉంటే ఎవరు తప్పించగలరు? ఓ భక్తవత్సల, ఓ కైలాసపతి, ఏముంది ఉపమన్యుడి జాతకంలో? అన్ని కష్టాలే రాసి పెట్టావా? సుఖాలనేవి కలకవా? భక్తవత్సల, దేవతలకు ఆది దేవ పరమ శివశంకర, ఏం అపరాధం చేశావు నేను, నా పుత్రుడు ఉపమన్యుడు? ప్రభు, మాపై తమరి కృప ప్రసరించరెందుకు? ఎందుకు మేమింత అవమానాలకు గురి అవుతున్నాము? ఎందుకు ఆకలితో అలమటించాలి ప్రభు? నా భర్త వ్యాఖ్యాపరాధుడు, తమకు పరమ భక్తులే. ఆయన నమ్మింది శివభక్తి ద్వారానే తాము శివధామం తప్పక చేరుకోగలరని. అదంతా కూడా అసత్యమా ప్రభు? ఓం నమః శివాయ. స్వామి, 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 మీరిక్కడ పరమేశ్వరుని చరణాల వద్ద. స్వామి, మీకు తెలుసునా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మన పుత్రుడు ఉపమన్యుడు పాలకు తిండి గింజలకి కూడా మొహం వాచి ఉన్నాడు. నేనైతే ఎలాగోలా ఆకలి దప్పులకు తట్టుకుంటున్నాను. వాడు పడే కష్టాలు నేను చూడలేకుండా ఉన్నాను స్వామి. పరమేశ్వరునిపై నమ్మకం ఉంచు దేవిక, పరమేశ్వరుణ్ణే నమ్ముకో. మన పుత్రుడు అభాగ్యుడు కాదు, అతడు శివకృపకు పాత్రుడు కాగలడు. అతడికి చెప్పు, శివభక్తిలో తనను లీనం చేసుకోమని, శ్రద్ధాభక్తులతో శివభక్తిలో మునిగితేలమని.
అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. కైలాసపతికి జయము. స్వప్నంలో కూడా నా స్వామి దర్శనం నాకు కలిగింది. ధన్యురాలనే పరమేశ, ధన్యురాలనే. ఓ శివశంకరా, మా ఉపమన్యుడి కోరికలన్నిటినీ నెరవేర్చండి ప్రభు, కోరికలన్నిటినీ నెరవేర్చండి.